హామిద్ ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. చిన్నప్పుడతను మంచివాడు, విధేయుడు. కాని యవ్వనంలో చెడ్డ స్నేహితుల ప్రభావం అతని జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడతను నమాజ్ వదిలేసి పాపాలు చేస్తూ తల్లిదండ్రులను గౌరవించకుండా ఉండేవాడు. గ్రామస్తులు అతనిని దూరం పెట్టడం ప్రారంభించారు. ఒక చల్లని వర్షపు రాత్రిలో హామిద్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఒక వృద్ధుణ్ణి చూశాడు. అతను వర్షంలో తడిసి వణుకుతూ ఉన్నాడు. చుట్టూ నిశ్శబ్దం. హామిద్ హృదయం కరిగిపోయింది. అతను తన దుప్పటి తీసి వృద్ధుడికి కప్పి అతని చెయ్యిని పట్టుకుని సురక్షితంగా ఇంటికి చేర్చాడు. వృద్ధుడు వెళ్లేటప్పుడు చెప్పాడు, బిడ్డా, అల్లాహ్ మరణం వచ్చే వరకు తౌబా తలుపు తెరిచి ఉంచుతాడు. తిరిగి రావాననే నీ ఉద్దేశం నిజమైనదై ఉండాలి. అంతే. ఆ మాటలు హామిద్ హృదయంలో బాణంలా దూసుకుపోయాయి. ఆ రాత్రంతా అతను నిద్రపోలేక తలమునకలయ్యాడు. ఉదయం ఫజర్ సమయానికి మసీదుకు వెళ్లి సజ్దాలో పడి కన్నీళ్లతో ఇలా అన్నాడు, అల్లా, నేను నీ ఆజ్ఞలను ఉల్లంఘించాను. కాని ఇప్పుడు నీవైపు తిరిగి వచ్చాను. నన్ను క్షమించు. ఆ తరువాత అతని జీవితం మారిపోయింది. 5 వేళల నమాజ్, ప్రజలకు సహాయం చేయడం, మంచి పనులు చేయడం అతని గుర్తింపుగా మారాయి. ఒకప్పుడు అతన్ని ద్వేషించిన వారు ఇప్పుడు అతనిని గౌరవంతో చూడడం ప్రారంభించారు. నీతి: పాపం ఎంత పెద్దదైనా అల్లాహ్ క్షమించలేనిది కాదు. మనస్ఫూర్తిగా తౌబా చేస్తే క్షమ లభిస్తుంది.